నీట్ పేపర్ లీక్ దేశాన్నే షేక్ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీకి తోడు విపక్షాలు ఆందోళనకు దిగడంతో కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చింది. చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు సీజేపీ ఫార్ములానే ఏపీలో వైసీపీ ఫాలో అవుతోందా? డిఎస్సీ అక్రమాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగిన వైసీపీ ప్రభుత్వం దిగొచ్చేలా చేస్తుందా? డిఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ రిలే నిరాహార దీక్షలకు దిగడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికీ పలుమార్లు పలు రూపాల్లో నిరసనలు చేసిన వైసీపీ ఈసారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, సిబిఐ దర్యాప్తులకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలంతా రోడ్డెక్కి రచ్చరచ్చ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేతల ఆందోళనలు పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. గుంటూరులో మాజీ మంత్రి అమ్మటి రాంబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షకు దిగారు వైసీపీ నేతలు. విద్యార్థులు సైతం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. మీ అందరికీ తెలుసు, ధర్మేంద్ర ప్రధాన్ భారతదేశంలో నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయిందని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే గత్యంతరం లేక రాజీనామా చేసి కేంద్ర మంత్రి దిగిపోవాల్సిన అనివార్యమైన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిని రాష్ట్రంలో ఏర్పరిచే విధంగా ఉద్యమ రూపంలో ప్రజాస్వామ్యయుతంగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. ఈ ఉద్యమంలో మొదటి అడుగు 10 రోజులు మేము ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఈ మొదటి అడుగు కొన్ని చోట్ల గందరగోళాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వారు కొన్ని చోట్ల టెంట్లు పీకేస్తున్నారు, కొన్ని చోట్ల మైకులు లాగేసుకుంటున్నారు, కొన్ని చోట్ల అయితే సాక్షాత్తు తెలుగుదేశం వాళ్ళు టెంట్ల మీద దాడి చేస్తున్నారు. ఎందుకయ్యా మీరు దాడి చేస్తామంటే మీకు పర్మిషన్ లేదంటున్నారు. అంటే పర్మిషన్ లేకపోతే తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తారా? తిరుపతిలో జరిగిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి. డిఎస్సీపై సిబిఐతో విచారణ జరిపించేదాకా వెనక్కి తగ్గబోమన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. 16,000 టీచర్ పోస్టులకు అభ్యర్థులను దొంగ సర్టిఫికేట్లతో తమకు కావలసినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి 20-30 లక్షల రూపాయల లంచాలు తీసుకొని నారా లోకేష్ ఉద్యోగాలు అమ్ముకున్నారు అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో నిరూపించటం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో అయితే మరింత దారుణంగా, అసలు ఏమాత్రము కూడా వాళ్ళు ఎప్పుడూ స్పోర్ట్స్లో పాల్గొననటువంటి వాళ్లకు కూడా ఉద్యోగాలు అమ్మేశారు. ఎవరైతే అర్హత కలిగినటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకెవరికి ఉద్యోగాలు లోకేష్ గారు ఇవ్వలేదు. ప్రకాశం జిల్లా కందుకూరులో వైసీపీ రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. మెగా డిఎస్సీ దగా అంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. స్పష్టంగా అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు జీవోఎంఎస్ నంబర్ 47 విడుదల చేసిన తర్వాత, డిఎస్సీకి సంబంధించినటువంటి నియామకాలన్నీ పూర్తయిన తర్వాత మరలా జీవోఎంఎస్ నంబర్ 56 తీసుకొచ్చి 1 నెల క్రితము ఏదైతే ఇంక ఎవరు కూర్చున్నా ఇక మీదట ప్రతి ఒక్కరూ పోటీ పరీక్ష రాయాలి అని చెప్పాడంటే, కేవలం డిఎస్సీలో దొంగదారిన దొడ్డిదారిన మీకు సంబంధించి మీ ఇష్ట ప్రకారం మీరు అవకతవకలు పాల్పడి మీకు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని ఎంపిక చేయడానికి ఈరోజు రేపు భారత పౌరులుగా తీర్చిదిద్ది పిల్లలకు చదువు చెప్పాల్సినటువంటి వాళ్ళకి పోటీ పరీక్షలో కూడా నెగ్గాల్సినటువంటి అవసరమే లేకుండా ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి విచ్చలవిడిగా ప్రవర్తించి ఈ విధంగా సీట్లు కొల్లగొట్టాడు అంటే దాని గురించి ఈరోజు అందరూ కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి, దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఈరోజు లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు. విజయవాడలో ప్రశాంత వాతావరణంలో దీక్ష చేస్తుంటే దాడి చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. డిఎస్సీలో అక్రమాలను ప్రశ్నిస్తే ఎమ్మెల్యే సైతం తమపై దాడికి దిగడం దారుణమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాల మీద మండలానికి ఒక రోజు నిరాహార దీక్ష పెట్టాం. అక్కడ మైక్ కూడా పెట్టలా, ప్రసంగాలు లేవు. ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు అనుమతి తీసుకునే పెట్టాం. అక్కడ పోలీసులు ఈ బోండా ఉమా 100 మంది రౌడీ షీటర్లు, కేడీ షీటర్లు, వాళ్ళేం తెలుగుదేశం కార్యకర్తలు కాదు, రౌడీ షీటర్లతో కేడీ షీటర్లతో వచ్చి మా టెంటు పీకేసి, మా జెండాలు పీకేసి, మా మీద దాడి చేసి, మా మీద కోడిగుడ్లు వేసి, మా మీద హింసకి ప్రేరేపించి మమ్మల్ని కొట్టాలని చేశారు. మా కార్యకర్తలను కొట్టారు, మహిళల మీద దాడి చేశారు.
అలాగే ఒక వికలాంగుడికి ఇబ్బంది అయింది. ఇలా ఈ రకమైనటువంటి నేచర్ విజయవాడ నగరంలో ఎప్పుడూ లేదు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కోవూరులో వైసీపీ రిలే నిరాహార దీక్షలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అర్హులకు అన్యాయం చేసి టీచర్ పోస్టులు అమ్ముకున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను కూటమి ప్రభుత్వ పెద్దలు అమ్ముకున్నారని, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఈరోజు విద్యార్థులు నష్టపోతా ఉన్నారు, ఎంతో మంది పేదలు నష్టపోతా ఉన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ రాక అనేక మంది బిడ్డలు చదువులు ఆపేసుకుంటా ఉన్నారు. నిరుద్యోగ వృత్తి కనీసం ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆయన చేస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టెంకాయ కొట్టి స్టార్ట్ చేసి పూర్తయ్యే దశలో ఉంటే అవి ఓపెన్ చేసేసి అవి నేను చేశాను అని చెప్పుకొని ఘనత తప్ప. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, ఏది తీసుకొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి పేరు మార్చో లేదంటే హైప్ చేసుకోనో వీళ్ళు తెచ్చుకోమని చెప్పుకొని మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు. తప్పకుండా ఇంకెంత 2 సంవత్సరాలు 2029 తప్పకుండా అన్నీ కూడా ఈసారి ఏదైతే చెప్తా ఉన్నారు వాళ్ళకి 11 వచ్చినాయి, ఒక 10 వచ్చినాయని. ఒకసారి భారతదేశ రాజకీయ చరిత్ర ఒకసారి చూసుకోండి. తమిళనాడులో డిఎంకే ఒకసారి 2 వచ్చినాయి, కానీ నెక్స్ట్ ఎన్నికల్లో దాదాపు డంకా బజాయించి అవతల ఏఐడిఎంకే కాబట్టి డిపాజిట్లు కోల్పోయినాయి. కాబట్టి ఈసారి కూడా మీకు అదే పరిస్థితి రాబోతుంది. డిఎస్సీ అక్రమాలకు లోకేష్ బాధ్యత వహించాల్సిందేనన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రశ్నపత్రం అప్లోడ్ చేసిన సిబ్బందే పరీక్ష రాసిందన్నారు. యువతకు లోకేష్ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనన్నారు. 2 జీవోలు ఇష్యూ చేసే కార్యక్రమం ఆయన ఆఫీస్లోనే జరిగింది. ప్రశ్నపత్రాన్ని అప్లోడ్ చేసినటువంటి సిబ్బంది ఎగ్జామ్ రాస్తే అతను మెరిట్లో మొదటి స్థానానికి వచ్చినాడు. అంటే ఆ పేపర్కి ఇంకా సీక్రెసీ ఏముంది? అప్లోడ్ చేసినటువంటి విద్యార్థి ఎగ్జామ్ రాసి ఫస్ట్ ప్లేస్కి వచ్చాడంటే అతని ద్వారా ఎంతమందికి వెళ్ళింది ఈ పేపరు? సీక్రెసీ లేదు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ప్రభుత్వం అమలు చేయలేదు. ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. ముఖ్యంగా ఆ శాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రి వెంటనే వైదొలిగి ఇది రద్దు చేసి మళ్ళీ జరిపిస్తానన్నటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు చెప్పాలి కదా. ముందు క్షమాపణ చెప్పాలి కదా. సిగ్గు లేకుండా ఊరేగుతూ ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. డిఎస్సీ అవకతవకలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఇది ముందుకు సాగుతూ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ రాజీనామా చేయాలా, సిబిఐ ఎంక్వైరీ జరగాల, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలా, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. దానికోసం ఎంతటి వరకైనా కూడా పోరాటానికి సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ అధికారులకి, ముఖ్యంగా పోలీస్ అధికారులకి. ఇటు కర్నూలు జిల్లాలోనూ వైసీపీ రిలే నిరాహార దీక్షలు జరిగాయి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైసీపీ నేతలు. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగుతాయని కర్నూలు వైసీపీ నేతలు హెచ్చరించారు. వైసీపీ నేతల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీపై వైసీపీ యాగిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కోర్టులు చివాట్లు పెట్టినా దుష్ప్రచారం ఆపడం లేదన్నారు. తప్పుడు ప్రచారాన్ని టీడీపీ నేతలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా రేపు ఎల్లుండి కూడా రిలే నిరాహార దీక్ష చేయనున్న వైసీపీ ఆ తర్వాత భారీ ర్యాలీకి శ్రీకారం చుట్టింది. దీంతో మున్ముందు ఏపీ రాజకీయం ఎలా ఉండబోతుంది, వైసీపీ దీక్షలతో ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నది చూడాలి.